Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center. Dear students, రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పటికే మరి టెట్కి సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసి దీని యొక్క ఎగ్జామినేషన్ కూడా మరి సెప్టెంబర్ 15న కండక్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంతకుముందే టెట్ డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు, ఇంతకుముందు టెట్ రాయని వాళ్ళు, టెట్లో మార్కులు పెంచుకుందాం అన్నటువంటి ఆలోచనటువంటి విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెట్కి అప్లై చేసి రేపు సెప్టెంబర్ 15న ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో అటువంటి విద్యార్థులందరికీ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ తరపున బెస్ట్ విషెస్ తెలియజేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ విషయాన్ని కనుక మీరు గమనించినట్టయితే టెట్లో వచ్చేటటువంటి వెయిటేజ్ మార్క్స్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ డిఎస్సి. మీరు ఒక డిఎస్సి టీచర్గా మీరు రేపు పొద్దున ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు మీ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టెట్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఈజీగా తీసుకోకుండా మరి ఖచ్చితంగా మంచి మెరిట్ మార్క్స్ టెట్లో గ్యాదర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ టెట్లో భాగంగా 2011 నుంచి ఈ టెట్ ఎగ్జామినేషన్ అనేది రావడం జరిగింది. మరి ఈ టెట్ ఎగ్జామినేషన్ అనేది పేపర్ 1, పేపర్ 2 కిందికి ఎవరైతే డిఎడ్ పూర్తి చేసుకుని టీటీసీ పూర్తి చేసుకుని ఉంటారో ఆ విద్యార్థులందరూ కూడా పేపర్ 1 రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మరి బీఈడీలో కన్సెంట్ మెథడాలజీ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పేపర్ 2 క్వాలిఫై అయితే వారందరూ కూడా డిఎస్సి రాయడానికి అర్హులుగా భావించవలసి ఉంటుంది. సో ఆ అర్హత మార్కులు సాధించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడంతోనే మరి విద్యార్థులందరూ కూడా ఇటు టెట్ ఎగ్జామినేషన్ రాసిన వెంటనే డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ప్రారంభించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5089 పోస్ట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై ద తెలంగాణ గవర్నమెంట్. మరి తక్కువ సమయంలో తక్కువ పోస్టులతోని ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ వెన్ కంపేర్ టు గురుకులకి సంబంధించినటువంటి జాబ్తో పోల్చుకున్నప్పుడు మరి ఎగ్జామినేషన్స్తో పోల్చుకున్నప్పుడు మరి గురుకుల ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం జరిగింది. అండ్ గురుకుల జాబ్ కూడా మీరు కన్సిడర్ చేసినప్పుడు వెన్ కంపేర్ విత్ ద డిఎస్సితో పోల్చుకున్నప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది. కాబట్టి లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పటికే గురుకులలో జాబ్ సాధించినటువంటి విద్యార్థులు కూడా ఈ డిఎస్సి ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి ఈ డిఎస్సి జాబ్ సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే డిఎస్సి జాబ్ అనేది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో మీరు జాగ్రత్తగా గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని జారి విడుచుకునే అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ చేయకుండా మీరు మీ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలనే విషయాలని ఈ వీడియోలో మీకు క్లియర్గా కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, ఎంతో ముందే చెప్పినట్టుగా టెట్లో మంచి మార్క్స్ కనుక మీరు గెయిన్ చేసుకొని డిఎస్సి కనుక వచ్చినట్టయితే డిఎస్సిలో టెట్లో ఎస్పెషల్లీ పేపర్ 1 రాసినటువంటి విద్యార్థులకి 70% ఆఫ్ ది సిలబస్ అంతా కూడా డిఎస్సిలో ఎస్జిటిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి టెట్కి సంబంధించినటువంటి పేపర్ మీద సిలబస్ మీద మంచి కమాండ్ కనుక మీరు తెచ్చుకున్నట్టయితే ఇదే సిలబస్ 70% డిఎస్సి ఎస్జిటిలో ఉంటుంది. కాబట్టి మరి అక్కడ కూడా మరొకసారి రిపిటేషన్ చేసినట్టు ఉంటుంది. సబ్జెక్ట్ మీద మంచి గ్రాస్ప్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సిలో భాగంగా డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరి డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్ మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఈ యొక్క సెప్టెంబర్ 17th ఆదివారము ఉదయం 10 గంటలకు దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ బ్రాంచ్లో మరి ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది లిమిటెడ్ స్టూడెంట్స్తోని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్కి మరి ఒక 300 మెంబర్స్ వరకు ఆల్రెడీ అప్లై చేసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించిన ప్రొసీజర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మరి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మరి 2017లో డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరిగింది. 2017కి సంబంధించినటువంటి మీరు డిఎస్సి ఎస్జిటి పేపర్ని కనుక దగ్గర పెట్టుకొని చూసినట్టయితే పేపర్ ప్యాటర్న్లో ఎంత మార్పులు జరిగినాయో మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ నౌ ఏ డేస్ ఈజ్ ఆస్కింగ్ మ్యాచ్ ది ఫాలోయింగ్స్ విచ్ ఈజ్ ట్రూ, విచ్ ఈజ్ ఫాల్స్, ఈ క్రింది వాణిలో సరి అయినదేది, ఈ క్రింది వాణిలో సరికానిదేది, ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్కిల్స్, టైం టేకింగ్ ప్రాసెస్తో కూడినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి కూడా తన యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా మరి పేపర్ ప్యాటర్న్లో మార్పు వచ్చినప్పుడు మనం కూడా మన యొక్క ప్రిపరేషన్లో ఖచ్చితంగా మార్పు తెచ్చుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఆ 2017 పేపర్ని మీరు ఖచ్చితంగా గ్యాదర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన యాప్లో కూడా ఈ ప్రీవియస్ పేపర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రీవియస్ పేపర్స్ని బాగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే
గమనించినట్టయితే క్వశ్చన్ పేపర్లో మరి ఎలా విధంగా రేపు ఫ్యూచర్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది, ఏ విధంగా క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది అనేది కూడా ప్రీవియస్ పేపర్ని మనం చూసినప్పుడు మనకు చాలా వరకు సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే విషయాల కూడా మీద మంచి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి సిలబస్ ఏముంటుందో జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా మరి కోచింగ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ కోచింగ్ సెంటర్ యొక్క అనుభవం కూడా, మరి అదేవిధంగా ఆ కోచింగ్ సెంటర్లో పనిచేసే ఫ్యాకల్టీ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్రమ్ లాస్ట్ 20 years onwards we are giving coaching for the DSC and Gurukula model schools and as well as groups, sub inspector and constable. ఇచ్చినటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అవర్ స్టూడెంట్ గాట్ స్టేట్ టాప్ ర్యాంక్స్. ఆల్మోస్ట్ 1 lakh people we have been trained from last 20 years onwards. Almost 10,000 people have been got selected in various competitive examination in DSC, Gurukula model schools and as well as group 2, group 4 and as well as national wide examinations, sub inspector and national wide examinations and banking and SSC examinations. సో ఆ అనుభవంతోనే అటువంటి టీచింగ్ ఫ్యాకల్టీస్తోనే మీ ముందుకి ఈ యొక్క 2023 డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ ఫ్యాకల్టీస్ అందరినీ కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో ప్రత్యేకంగా డిఎస్సిలో మరి ఎస్జిటి సబ్జెక్ట్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఎస్జిటికి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో 17th గ్రాండ్ డెమోతో పాటు మరి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క విశేషాలు అండ్ అదేవిధంగా ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క ఫీజ్ డీటెయిల్స్ అండ్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ప్రీవియస్ రిజల్ట్ కనుక మీరు గమనించినట్టయితే 2017కి సంబంధించినటువంటి డిఎస్సిలో మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఆల్మోస్ట్ 5,000 people we have been trained. దానిలో భాగంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి నల్గొండ క్యాంపస్ నుంచి మరి డిఎస్సి ఎస్జిటి విభాగంలో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మౌనిక మరి అప్పటికే టెట్కి సంబంధించిన పేపర్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అదే విద్యార్థి మరి డిఎస్సి 2023 రాసి దానిలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంతో పాటు ఆల్మోస్ట్ 300 to 400 students have been got selected in the DSC SGT in both తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించిన పోస్టుల్లో సాధించడం జరిగింది. ఇక్కడ మీరు కీ పాయింట్ జాగ్రత్తగా గమనించినట్టయితే మరి కోచింగ్ సెంటర్ అనేది కేవలం గైడ్ లైన్స్ మాత్రమే అందించడం జరుగుతుంది. మరి కానీ విద్యార్థి దగ్గర సాధించాలన్నటువంటి పట్టుదల, శ్రమ అండ్ ఏదైతే జాబ్ను సాధిస్తున్నామో దాని మీద మరి ఖచ్చితంగా ప్యాషన్ కనుక మనలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా విద్యా సంస్థ యొక్క అనుభవము, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ యొక్క అనుభవం కూడా మ్యాచ్ అయినప్పుడు మంచి రిజల్ట్ అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. గత డిఎస్సి టెట్ ఏపీ అండ్ తెలంగాణలో మీరు కనుక రిజల్ట్స్ గమనించినట్టయితే 2 తెలుగు రాష్ట్రాలలో మీరు ఏ స్కూల్కి వెళ్ళినా సరే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి టీచర్స్, మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి విద్యార్థులే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లుగా పనిచేయడం జరుగుతుంది. అటువంటి అనుభవంతోనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్, అదే ఫ్యాకల్టీస్ 2023కి సంబంధించినటువంటి ఈ యొక్క క్లాసెస్ చెప్పడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క మౌనికని మీరు గమనించినట్టయితే మరి డిఎస్సి 2017 మరి నోటిఫికేషన్లో నల్గొండ జిల్లా నుంచి 0 పోస్టులు రిలీజ్ చేయడంతో చాలా డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. బట్ కానీ మరి సాధించాలనేటువంటి పట్టుదల ఉంది కాబట్టి ఈ రోజున ఆ విద్యార్థి మరి నాన్ లోకల్లో రాసి మరి ఓసీ విభాగం నుంచి మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిందంటే ఏ విధంగా తను మరి తన యొక్క సబ్జెక్టు మీద అండ్ తన యొక్క జాబ్ మీద ఎంత ప్యాషన్తోనే ప్రిపరేషన్ కొనసాగించిందో మీరందరూ కూడా గమనించాలి. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్ నుంచి మరి 0 పోస్టులు నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా 22 మంది విద్యార్థులు మరి నల్గొండ క్యాంపస్, నల్గొండ జిల్లా నుంచి మరి నాన్ లోకల్లో జాబ్ రాసి వారు ఎస్జిటి టీచర్స్ సాధించడం జరిగింది. అండ్ ఓవరాల్గా స్టేట్ వైడ్గా చూసుకున్నప్పుడు మరి ఆల్మోస్ట్ 300 to 400 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద డిఎస్సి ఎస్జిటి. అటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మరొక్కసారి ఈ డిఎస్సి 2023కి సంబంధించిన క్లాసెస్ చెప్పడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది. మరి ఆ ఫ్యాకల్టీస్ ఎవరనేది మీరు గమనించినట్టయితే డియర్ స్టూడెంట్స్,
మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సరే అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ, కమాండింగ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్, మోటివేషన్ కలిగించి మనల్ని విజయ తీరాలని చేర్చేటటువంటి ఫ్యాకల్టీ కనుక మనకు ఉన్నట్టయితే డెఫినెట్లీ ప్రతి స్టూడెంట్లో కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి మేనేజ్మెంట్ అటువంటి ఫ్యాకల్టీస్ని కనుక పెట్టుకున్నట్టయితే డెఫినెట్లీ ఆ స్టూడెంట్స్ కూడా మంచి జస్టిఫికేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. గత 20 సంవత్సరాల నుంచి మరి డిఎస్సి, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి దానిలో మరి ఆల్మోస్ట్ 200 to 300 లెక్చరర్స్ హ్యావ్ బీన్ ప్రొడ్యూస్డ్ బై ద అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్. దానిలో ద బెస్ట్ టీము డిఎస్సి, ఎస్జిటి సంబంధించి 2023లో క్లాసెస్ చెప్పడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్కి సంబంధించి ఫ్యాకల్టీస్ని కనుక మీరు గమనించినట్టయితే డిఎస్సి మొత్తం కూడా 80 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. 80 మార్కులు అంటే 160 క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. దీనిలో భాగంగా డిఎస్సిలో ఉండేటటువంటి సిలబస్ ప్యాటర్న్ కనుక మీరు గమనించినట్టయితే దీంట్లో భాగంగా మరి డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్స్ అనేటువంటి పేపర్ ఉండడం జరుగుతుంది. ఈ పర్స్పెక్టివ్స్కి సంబంధించి మొత్తం కూడా 10 మార్కులు కేటాయించడం జరుగుతుంది. దీస్ 10 మార్క్స్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద మెరిట్ మార్క్స్ ఇన్ ద డిఎస్సి. డిఎస్సిలో మెరిట్ మార్కులు సాధించాలంటే ఖచ్చితంగా మంచి కమాండ్ ఉన్నటువంటి లెక్చరరు, మరి ఈజీ వే ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మంచి క్లాస్ రూమ్ నోట్స్ని కనుక మీకు అందుబాటులోకి తీసుకురాగలిగితే కనుక డెఫినెట్లీ మీరు 10/10 మీరు మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. గత డిఎస్సిలో మా విద్యార్థులు మరి ఈ యొక్క పర్స్పెక్టివ్స్లో ఆల్మోస్ట్ ఒక 25 to 30 స్టూడెంట్స్ హ్యావ్ బీన్ గాట్ ద స్కోర్ 10/10 మార్క్స్ బికాస్ ఆఫ్ దీస్ లెక్చరర్స్. మరి ఈ యొక్క పర్స్పెక్టివ్స్లో 10 మార్కులకి అడగడం జరుగుతుంది. 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఈ యొక్క పర్స్పెక్టివ్స్కి సంబంధించి 10 మార్క్స్, 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. ఈ యొక్క పర్స్పెక్టివ్ క్లాసెస్ ఈజ్ టీచ్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్ బై మిస్టర్ నరేష్ మాస్టారు, ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద పర్స్పెక్టివ్స్. విద్యా దృక్పథాలు అనేటువంటి చాప్టర్ మీకు డిఎస్సి సిలబస్లో ఉండడం జరుగుతుంది. ఆయన క్లాసెస్ విన్న తర్వాత మీకు క్లాస్ రూమ్లోనే సబ్జెక్ట్ మొత్తం కూడా క్లియర్గా మీకు అప్పటికప్పుడే క్లాస్లో అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లాస్ రూమ్ నోట్స్ కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా పర్స్పెక్టివ్స్లో అతి చక్కగా ఎగ్జాంపుల్స్ అందిస్తూ ద బెస్ట్ స్టడీ మెటీరియల్ నోట్స్ని మీకు అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి మన బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి బ్రాంచెస్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్స్ వారీగా డివిజన్ చేసుకొని పోర్షన్ని మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ద మోస్ట్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అండ్ దట్ ఈస్ నన్ అనదర్ మిస్టర్ రమేష్ మాస్టారు. ఈ ఇద్దరు లెక్చరర్స్ 2 తెలుగు రాష్ట్రాలలో మీరు ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలలో మరి పర్స్పెక్టివ్స్ అనగానే వినపడేటటువంటి మొట్టమొదటి పేర్లు మరి మిస్టర్ నరేష్ మాస్టారు, మిస్టర్ రమేష్ మాస్టర్ టీము. మరి తెలుగు 2 రాష్ట్రాలలో డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థుల దగ్గర వీళ్ళ నోట్స్ ఉండడం జరిగింది. అటువంటి లెక్చరర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. డెఫినెట్లీ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ పర్స్పెక్టివ్లో మంచి కమాండింగ్ నోట్స్ వచ్చే విధంగా దీస్ 2 లెక్చరర్స్ విల్ గివ్ ఎ జస్టిఫికేషన్ టు యూ. ఆఫ్టర్ దట్ పర్స్పెక్టివ్స్ తర్వాత మనకు ఉండేటటువంటి పేపర్ జీకే కరెంట్ అఫైర్స్. దిస్ పేపర్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. జీకే కరెంట్ అఫైర్స్ అనేది మరి సాధారణంగా నౌ డేస్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మేజర్ పోర్షన్ క్రియేట్ చేస్తుంది. సాధారణంగా జీకేలో స్టాక్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. బట్ కాకపోతే స్టాక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు అడగడం లేదు. మొత్తం కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్. ఆల్మోస్ట్ లాస్ట్ 3 months, లాస్ట్ 6 monthsకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. దట్స్ వై ఇన్ ఆర్డర్ టు గెట్ ద మెరిట్ మార్క్స్ ఇన్ ద డిఎస్సి, ద జీకే కరెంట్ అఫైర్స్ మెరిట్ మార్క్స్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. మరి జీకే కరెంట్ అఫైర్స్ బోధించాలంటే ఆషామాషి విషయం కాదు. ప్రతి మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి స్టూడెంట్స్కి అందించాలి. మరి గత 20 సంవత్సరాల నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో జీకే కరెంట్ అఫైర్స్ని అద్భుతంగా బోధించేటటువంటి ఫ్యాకల్టీ, 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి ఫ్యాకల్టీ, ఎన్నో బుక్స్కి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్లో అండ్ అదేవిధంగా ఆన్లైన్లో అద్భుతమైనటువంటి క్లాసెస్ని అందించినటువంటి నన్ అనదర్ మిస్టర్ దేవేంద్ర మాస్టారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద జీకే కరెంట్ అఫైర్స్. ఎక్స్ట్రాడినరీ క్లాస్ రూమ్ నోట్స్, మినిట్ టు మినిట్ జీకే కరెంట్ అఫైర్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్స్ని ఏ విధంగా ఏ బార్డర్ వరకు క్వశ్చన్స్ అడగడానికి జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నిటిని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో ఇప్పటి వరకు కూడా మరి అద్భుతమైనటువంటి జీకే కరెంట్ అఫైర్స్ క్లాసులు అందించినటువంటి మరి దేవేంద్ర మాస్టారు ఇప్పటికే మన ఇన్స్టిట్యూషన్లో 1 lakh people హ్యావ్ బీన్ ట్రైన్డ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అనగానే వినపడే పేరు
పేరు మిస్టర్ దేవేంద్ర మాస్టారు. ఈ విల్ డెలివరీ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీకే కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా మీకు మంచి జస్టిఫికేషన్ అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్లో మీరు 10 మార్క్స్ అడగడం జరుగుతుంది. అంటే 20 క్వశ్చన్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. అండ్ ఆఫ్టర్ దట్ మరి పర్స్పెక్టివ్స్ జీకేస్ తర్వాత మనకు వినపడేటటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? తెలుగుని కనుక తీసుకున్నట్టే తెలుగు 9 మార్క్స్ మరి కేటాయించడం జరిగింది. 9 మార్క్స్ ఈజ్ నథింగ్ బట్ 18 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లు అడుగుతాడు. అండ్ ఈ తెలుగుకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, గురుకుల తెలుగు, మోడల్ స్కూల్స్ తెలుగు అండ్ నెట్ సెట్ లాంటి తెలుగుని హయ్యర్ స్టాండర్డ్లో బోధించి 2 తెలుగు రాష్ట్రాల్లో మరి మంచి నేము ఫేమస్ ఫ్యాకల్టీస్ అయినటువంటి మిస్టర్ హరీష్ చారి మాస్టారు అండ్ అదేవిధంగా మిస్టర్ మోహన్ గాంధీ మాస్టారు. దీస్ ఆర్ ది 2 ఫ్యాకల్టీస్ హూ హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ అవనిగడ్డ బ్రాంచెస్. ఇప్పటిలో మనం తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగులో స్టేట్ టాప్ ర్యాంక్ రావడానికి, మోడల్ స్కూల్లో స్టేట్ టాప్ ర్యాంక్ రావడానికి అండ్ గురుకుల తెలుగులో స్టేట్ టాప్ ర్యాంక్ రావడానికి కారకులైనటువంటి దీస్ 2 ఫ్యాకల్టీస్ విల్ డెఫినెట్లీ గివ్ ఏ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ తెలుగు గురించి మీరు ఇంకా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. గ్రామర్ పార్ట్ని కానీ కంటెంట్ పార్ట్ని కానీ అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు తర్వాత ఇంగ్లీష్ని కూడా మీరు గమనించినట్టయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ అనగానే కొంత టెన్షన్, ఫియర్ అనేది ఉండడం జరుగుతుంది. మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి ఎటువంటి విద్యార్థి ఉన్నా, సాధారణ విద్యార్థి నుంచి హయ్యర్ స్టాండర్డ్ విద్యార్థి, ఏ విద్యార్థి ఉన్నా సరే అతి సులువైనటువంటి మెథడ్లో మరి బేసికల్ కాన్సెప్ట్స్ని అన్నిటిని కూడా తీసుకువెళ్తూ మరి తెలుగు అండ్ ఇంగ్లీష్లో కంప్లీట్గా గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి విద్యార్థులకు రీచ్ అయ్యే విధంగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని, మంచి టీచింగ్ని అందించేటువంటి ఏకైక ఫ్యాకల్టీ దట్ ఈస్ నన్ అనదర్ మిస్టర్ శ్రీధర్ మాస్టారు. ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్లో భాగంగా కేవలం క్లాసెసే కాకుండా ఎగ్జామ్స్ నిర్వహించి ఆ ఎగ్జామ్ పేపర్స్ను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సపరేట్గా ఎగ్జామ్ నిర్వహించి వాటిని కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసి వాటి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్లీ ఇంగ్లీష్లో కూడా మనం మంచి స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో ఇంగ్లీష్ మీద, మ్యాథమెటిక్స్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ పర్స్పెక్టివ్స్, జీకే కరెంట్ అఫైర్స్ అండ్ మెథడ్స్ మీద నెంబర్ ఆఫ్ అవర్స్ క్లాస్ తీసుకుంటూ మరి నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి వాటిని ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడంతో ఖచ్చితంగా మరి సబ్జెక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా మీరు టార్గెట్ రీచ్ అయ్యే విధంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యొక్క మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఆ విధంగా ప్లానింగ్తో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ కూడా 9 మార్క్స్ 18 క్వశ్చన్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. అండ్ ఆఫ్టర్ దట్ తెలుగు, ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్ పేపర్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ పేపర్. సాధారణంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ మ్యాథమెటిక్స్ చూడగానే కొంచెం టెన్షన్ పడడం జరుగుతుంది. బట్ కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మ్యాథమెటిక్స్లో కనుక బేసిక్ నాలెడ్జ్ మీద మంచి అవగాహన కనుక మనకు కలిగి ఉన్నట్టయితే డెఫినెట్లీ మ్యాథ్స్ ఈజ్ ఆల్సో అన్ ఈజియెస్ట్ సబ్జెక్ట్. మీకు మరి ఎవరైతే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఉన్నారో ఐఎమ్ ఛాలెంజింగ్ టు యూ. మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ బేసిక్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, మోడల్ స్కూల్స్ మ్యాథమెటిక్స్, గురుకులకు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి కారకులైనటువంటి అటువంటి విద్యార్థులకి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించినటువంటి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్. ఏ క్వశ్చన్ అయినా సరే 10 సెకండ్స్లో ఆన్సర్ వచ్చే విధంగా అద్భుతమైనటువంటి క్లాసెస్ని అందించేటటువంటి ఫ్యాకల్టీ దట్ ఈస్ నన్ అనదర్ మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు అండ్ అదేవిధంగా మిస్టర్ శ్రీధర్ మాస్టారు అండ్ అదేవిధంగా మిస్టర్ తిరుమల రెడ్డి మాస్టారు, మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు. మ్యాథమెటిక్స్కి ఆల్మోస్ట్ 6 ఫ్యాకల్టీస్ ఆర్ రెడీ టు టీచ్ ఫర్ యూ. మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది మన దగ్గర అండ్ అదేవిధంగా రీసెంట్గా మోడల్ స్కూల్ గురుకుల ఎగ్జామ్ జరిగింది. మరి గురుకుల ఎగ్జామినేషన్లో కూడా మా విద్యార్థులు మరి గురుకులకు సంబంధించిన మ్యాథమెటిక్స్లో కూడా మరి వీరి క్లాస్ రూమ్ నోట్స్ నుంచి అద్భుతమైనటువంటి ప్రశ్నలు కూడా మరి మంచిగా మరి మా యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఈజీగా ఆ పేపర్ని అటెంప్ట్ చేసే విధంగా మరి ఈ యొక్క క్లాస్ రూమ్ నోట్స్ అనేది ఉపయోగపడడం జరిగింది. అటువంటి ఫ్యాకల్టీస్ మీకు మ్యాథమెటిక్స్లో బేసిక్ లెవెల్ నుంచి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా మ్యాథ్స్ చేసే విధంగా మరి ఐఎమ్
ప్రామిసింగ్ టు యూ వీరి యొక్క క్లాస్ రూమ్ నోట్స్ మీకు ఖచ్చితంగా మంచి మార్కులు మ్యాథమెటిక్స్లో కూడా తెచ్చుకునే విధంగా ఖచ్చితంగా మీకు జస్టిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మ్యాథ్స్ కూడా మీరు గమనించినట్టయితే 9 మార్క్స్ 18 క్వశ్చన్స్ క్యారీ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సైన్స్ అంటే సైన్స్లో సాధారణంగా మరి బయో సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. అంటే బయో సైన్స్ ఇన్ ద సెన్స్ బాటనీ, జువాలజీ, అండ్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఇన్ ద సెన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మరి ఈ యొక్క మరి సైన్స్లో ఉండేటువంటి మార్క్స్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ ఫర్ ఏ మెరిట్ మార్క్స్ ఇన్ ద డిఎస్సి. ఈ సైన్స్ విభాగంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన బయో సైన్స్ బోధించేటటువంటి గురుకుల, డిఎస్సి మోడల్ స్కూల్స్లో మన విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ బయో సైన్స్ రావడానికి కారకులైనటువంటి ఫ్యాకల్టీస్ దట్ ఈస్ నన్ అనదర్ మిస్టర్ నరేష్ మాస్టారు, అండ్ అదేవిధంగా మిస్టర్ ప్రజాపతి మాస్టారు, మిస్టర్ భాషా మాస్టారు, అండ్ మిస్టర్ యాదగిరి మాస్టారు. దీస్ ఆర్ ది 4 faculties who are the best pillars in Avanigadda coaching center, who can guide you the best classes and best classroom notes, especially for the science background. So ఎట్టి పరిస్థితుల్లో బిట్ మిస్ కాకుండా మరి టెక్స్ట్ బుక్స్ ఓరియంటేషన్లో ప్రతి క్వశ్చన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సైన్స్ విషయంలో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి స్కూల్ అసిస్టెంట్ లెవెల్ బోధించేటువంటి మరి టీచర్స్ మీకు మరి విద్యార్థులకి మరి ఈ యొక్క ఎస్జిటి విద్యార్థులకి మరి డిఎస్సి క్లాసులు బోధించడంతో బయోసైన్స్ క్లాసెస్ ఖచ్చితంగా లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీకు ఈజీగా అందుకునే విధంగా క్లాస్ రూమ్ నోట్స్ని అందించడం జరుగుతుంది. మరి 2 తెలుగు రాష్ట్రాలలో బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా సుపరిచితులైనటువంటి ఫ్యాకల్టీస్. దీస్ ఆర్ ది 4 ఫ్యాకల్టీస్. మరి డెఫినెట్లీ మరి బాటనీ అండ్ అదేవిధంగా మరి జువాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సైన్స్ విభాగంలో దీస్ ఫోర్ ఫ్యాకల్టీస్ విల్ జస్టిఫై యూ. అండ్ దీంట్లో కూడా 9 మార్క్స్ అండ్ 18 క్వశ్చన్స్ కేటాయించడం జరుగుతుంది. అండ్ సైన్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ దట్ ఈస్ సోషల్ స్టడీస్. అండ్ సోషల్ స్టడీస్ మార్క్స్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. ఈ సోషల్ స్టడీస్ విభాగంలో హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ది 4 కాంబినేషన్ ఆఫ్ కంటెంట్ టాపిక్స్ ఈజ్ డెలివర్డ్ by our senior most faculties who can given a wonderful ranks in the part of school assistant social studies. We got social studies state first rank in the 2017 DSC and as well as Gurukula విభాగంలో స్టేట్ టాప్ ర్యాంక్ విద్యార్థులకి మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందించినటువంటి సోషల్ స్టడీస్ టీమ్ గురించి మీరు గమనించినట్టయితే మరి హిస్టరీ విభాగంలో దట్ ఈస్ నన్ అనదర్ మిస్టర్ సుబ్బారెడ్డి మాస్టారు. 2 తెలుగు రాష్ట్రాలలో మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సోషల్ స్టడీస్ టీము ద మోస్ట్ సీనియర్ మోస్ట్ అండ్ వెల్ ఫేమస్ ఫ్యాకల్టీస్. ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ యొక్క క్లాస్ రూమ్ నోట్స్లే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. చాలా మెటీరియల్స్ కూడా వీరి ఆధ్వర్యంలో తయారవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఫ్యాకల్టీస్ని కనుక మీరు గమనించినట్టయితే సుబ్బారెడ్డి మాస్టర్ విల్ గివ్ ఎ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ. అండ్ వన్ మోర్ ఫ్యాకల్టీ మిస్టర్ సత్యనారాయణ మాస్టారు ఈజ్ ఆల్సో వెల్ నోన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. మరి ఈజీ వేలో హిస్టరీ క్లాసెస్ని అద్భుతంగా మీరు క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడే హిస్టరీని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని గుర్తుంచుకునే విధంగా కోడింగ్ విధానంలో మీకు క్లియర్గా హిస్టరీ క్లాసెస్ని మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా జాగ్రఫీ హిస్టరీ తర్వాత అత్యంత ప్రామాణికమైనది, అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు జాగ్రఫీ. ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించి మరి 2 తెలుగు రాష్ట్రాలలో ద మోస్ట్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్, ఫేమస్ ఫ్యాకల్టీస్ దట్ ఈస్ నన్ అదర్ మిస్టర్ మాల్యాద్రి మాస్టారు, మిస్టర్ వెంకట్ మాస్టారు. దీస్ ఆర్ ది 2 ఫ్యాకల్టీస్. వీరిద్దరూ కూడా జాగ్రఫీ విభాగంలో ఎక్కడ కూడా మీరు క్వశ్చన్ మిస్ కాకుండా ఈజీ వేలో క్లాస్ రూమ్లోనే సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు అర్థమయ్యే విధంగా కోడింగ్ లాంగ్వేజ్లో మీకు సబ్జెక్ట్ని అందించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఏ సబ్జెక్ట్నైనా సరే థియరీ పార్ట్లో ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్ లాంటి సబ్జెక్ట్స్ని కోడింగ్ ద్వారా కొన్ని సీక్రెట్ కోడ్స్ ద్వారా జాగ్రత్తగా కనుక మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే మరి మెమరీలో ఈజీగా స్టోర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా క్వశ్చన్ కనుక మనం చూసినప్పుడు ఆ కోడింగ్ యొక్క టెక్నిక్స్తోని ఈజీగా మీరు క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా పాలిటీ అనగానే మరి ఇన్పడే
ఇష్టపడేటువంటి ఏకైక పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ శివరాజ్ మాస్టారు. శివరాజ్ మాస్టర్ యొక్క క్లాసెస్ అద్భుతంగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి అన్ని పోటీ పరీక్షల్లో ఈ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్. గ్రూప్ 2లో స్టేట్ టాప్ ర్యాంక్ రావడానికైనా, డిఎస్సి సోషల్ స్టడీస్లో మంచి మెరిట్ మార్కులు మా విద్యార్థులు సాధించడానికి కారకులైనటువంటి పాలిటీ ఫ్యాకల్టీ, దట్ ఈస్ నన్ ఎనదర్ మిస్టర్ శివరాజ్ మాస్టారు. ఈ విల్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పాలిటీ అండ్ ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ డిఎస్సి ఎస్జిటి ఎకనామిక్స్. మిస్టర్ దేవేంద్ర మాస్టారు ఈజ్ ఆల్సో an expert in the part of DSC SGT economics. And one more thing, Mr. Shiva Prasad Master, who is also economy famous faculty, who is also deliver for the DSC SGT classes both Telugu medium and English medium. మరి ఈ యొక్క సోషల్ స్టడీస్ విభాగానికి కూడా 9 మార్క్స్ 18 క్వశ్చన్స్ కేటాయించడం జరుగుతుంది. సో మీరు డిఎస్సిలో రేపు మరి ఖచ్చితంగా మరి జాబ్ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే మరి ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్కి సంబంధించినటువంటి క్లాసెస్ మరి ఇవన్నీ ఎంత సిలబస్ ఇంపార్టెంటో అదేవిధంగా మరి వన్ మోర్ పార్ట్ ఈస్ దేర్. దట్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ మెథడ్స్ పార్ట్. దట్ మెథడ్స్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ 5 మెథడ్స్ ఆర్ దేర్. ఈ 5 మెథడ్స్కి సంబంధించిన మార్కులు అనేవి అత్యంత కీలకము. ఈ 5 మెథడ్స్లో భాగంగా టోటల్ 15 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఈ 5 మెథడ్స్ ఏముంటాయి అంటే తెలుగుకి సంబంధించి 9 మార్క్స్ ఇంతకుముందు కేటాయించడం జరిగింది. మరి 9 మార్క్స్ కంటెంట్ గ్రామర్కి ఇచ్చినప్పుడు 3 మార్కులు మెథడ్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే తెలుగు మెథడు, ఇంగ్లీష్ మెథడు అండ్ అదేవిధంగా మ్యాథ్స్ మెథడు, అదేవిధంగా సైన్స్ మెథడు, సోషల్ మెథడు ఇవన్నీ కలుపుకొని 5 మెథడ్స్ ఉండడం జరుగుతుంది. 5 మూల 15 మార్కులు అంటే 30 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఆఫ్ మార్క్. మరి దీంట్లో భాగంగా ఫైనల్గా మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క ట్రై మెథడ్స్ విభాగంలోకి సంబంధించి ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో అప్పారావు మాస్టర్ అంటే తెలియనటువంటి విద్యార్థులు ఉండరు. మరి ఆయన ఒక క్లాస్ రూమ్ నోట్స్ కూడా చాలా మరి ప్రీవియస్ డిఎస్సిలో హిట్ అవ్వడం జరిగింది. అటువంటి మరి అప్పారావు సార్ మాస్టర్ యొక్క క్లాసెస్ ట్రై మెథడ్స్కి సంబంధించి మన యొక్క బ్రాంచెస్ అన్నింటిలో ఆయన యొక్క క్లాసెస్ అనేది టీచింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ టెక్నికల్లీ సబ్జెక్ట్ని కోడింగ్ ద్వారా ట్రై మెథడ్స్ని బోధించేటువంటి మరొక ఫ్యాకల్టీ మిస్టర్ నన్ అనదర్ మిస్టర్ నాగరాజు మాస్టారు. ఈజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ ద ట్రై మెథడ్స్ పార్ట్ ఎట్ ఆల్. ఇద్దరు కూడా అద్భుతంగా మరి మన యొక్క బ్రాంచెస్లో ఈ యొక్క ట్రై మెథడాలజీకి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి క్లాసెస్ని డీల్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఫైనల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టు యూ ఈజ్ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఎవరైతే టీటీసీ పూర్తి చేసుకొని మరి డిఎస్సి జాబ్ రేపు సాధిద్దాం అనుకుంటున్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడా ఇన్ మై ఎక్స్పీరియన్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నా యొక్క ఎక్స్పీరియన్స్లో ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలోస్ also failed in the competitive examination due to the lack of the time maintenance, lack of the practice సరిగా చేయకపోవడం వల్ల అండ్ అదేవిధంగా మరి ప్రాక్టీస్ చేయకపోవడంతోనే సమయానికి ఆన్సర్ పెట్టకపోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సరి అయినటువంటి ప్రిపరేషన్ గైడ్లైన్స్ లేకపోవడం వల్ల కూడా మరి ఈరోజు విద్యార్థులు మంచి తెలివితేటలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో లూజ్ అవ్వడం జరుగుతుంది. మరి వాట్ ఐఎమ్ ప్రామిసింగ్ టు యూ ఈజ్ మరి ఒక విద్యార్థికి ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ అండ్ అనుభవం ఉన్నటువంటి ఇన్స్టిట్యూషను అండ్ మంచి సబ్జెక్టు డైజెస్ట్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్ కనుక 3 మ్యాచ్ అవుతే డెఫినెట్లీ ఆ పాయింట్లో మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఐఎమ్ ప్రామిసింగ్ టు యూ ఈజ్ ఈ ఫ్యాకల్టీస్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. దీస్ ఆర్ ది సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్. ఖచ్చితంగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దిస్ బ్యాచ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ ఆన్ 17th సెప్టెంబర్ సండే మార్నింగ్ 10 o'clock ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి కోచింగ్ ఇచ్చేటప్పుడు సాధారణంగా మరి ఆ యొక్క కోచింగ్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. దాంట్లో భాగంగా ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది సాధారణంగా మరి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో నోటిఫికేషన్ పడ్డ తర్వాత మరి 33 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థుల నుంచి ఒక 150 మంది విద్యార్థుల్ని సెలెక్షన్ చేసుకొని ఈ ఇంటెన్సివ్ జాబ్ టార్గెట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో భాగంగా మరి ఎటువంటి మరి క్లాసెస్ ఎలా నిర్వహించడం జరుగుతుంది, మరి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, డిఎస్సి ఎస్జిటి జాబ్ టార్గెట్ టాపర్స్ ఇంటెన్సివ్ స్పెషల్ బ్యాచ్.
ఈ యొక్క ఇంటెన్సివ్ స్పెషల్ బ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కనుక మీరు గమనించినట్టయితే ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో భాగంగా మరి 33 జిల్లాల నుంచి ఒక 150 మంది విద్యార్థులని ఒక బ్యాచ్ లాగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి బ్యాచెస్ 1 or 2 బ్యాచెస్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 బ్యాచెస్లో సీట్స్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత జనరల్ బ్యాచ్ అని ఒక బ్యాచ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్కి జనరల్ బ్యాచ్కి డిఫరెన్స్ కనుక మీరు గమనించినట్టయితే ఇంటెన్సివ్ బ్యాచ్లో ఒక 150 మెంబర్స్ని సెలెక్షన్ తీసుకొని 33 జిల్లాల నుంచి వారికి ప్రతిరోజు కూడా 8 గంటలు డైలీ టీచింగ్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్స్ ఇంతకుముందు నేను చెప్పినటువంటి సీనియర్ ఫ్యాకల్టీస్ ద్వారా ప్రతిరోజు 8 గంటల క్లాసు నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు మరొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. సాధారణంగా మరి కొన్ని సెంటర్స్లో ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి 8 గంటల వరకు క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మరి మీరు చదువుకోవడానికి కూడా సమయం లేనప్పుడు కేవలం క్లాసులు వినడం వల్ల మాత్రము మీరు రివిజన్ చేసుకునే అవకాశం కోల్పోవడం జరుగుతుంది. ఎప్పుడైతే రివిజన్ అనేది ఉంటుందో, రివిజన్ అనేది ఉండదో ఆటోమేటిక్గా మనకి సబ్జెక్ట్ మీద పట్టు అనేది రావడానికి అవకాశం ఉండదు. మరి ఖచ్చితంగా ప్రతిరోజు ఏ రోజు క్లాసులు జరిగితే ఆ రోజు క్లాసులకు సంబంధించిన రివిజన్కి సంబంధించిన టైం ఖచ్చితంగా కేటాయించాలి. అలా కాకుండా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు క్లాసులు వినడంతోనే రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ మిస్ అయిపోయి చాలామంది విద్యార్థులు లాస్ట్ డిఎస్సి టెట్లలో మరి వారు మంచి టాలెంట్ ఉన్నప్పటికి కూడా మరి వారు లూజ్ అవ్వడం జరిగింది. కాబట్టి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు ఖచ్చితంగా మరి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ కూడా ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే 33 జిల్లాల నుంచి విద్యార్థులు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి రావడానికి ఏకైక రీజను డైలీ టెస్ట్ నిర్వహిస్తారని, మన ఎగ్జామినేషన్ మరి కండక్ట్ చేస్తారన్న ఉద్దేశంతో మన ఇన్స్టిట్యూట్కి రావడం జరుగుతుంది. ఈ యొక్క డైలీ టెస్ట్ని కనుక మీరు గమనించినట్టయితే చాలా ఉపయోగాలు డైలీ టెస్ట్ వల్ల ఉండడం జరుగుతుంది. ఈ రోజు జరిగిన క్లాస్ మీద నెక్స్ట్ డే రోజు వెంటనే ఎగ్జామ్ నిర్వహించి ఓఎంఆర్ షీట్ మీద నిర్వహించి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంక్స్ని నోటీస్ బోర్డులో అనౌన్స్మెంట్ చేయడంతోనే విద్యార్థుల మధ్యలో పోటీతత్వం పెరుగుతుంది. ఈరోజు టాపర్గా వచ్చిన వాళ్ళు కాన్ఫిడెన్స్తోనే రేపు కూడా రావడానికి ప్రయత్నం చేస్తారు. రాని విద్యార్థులు ఈరోజు మరి రాలేదు కాబట్టి రేపైనా వద్దామన్నటువంటి విధానంతో మరి వారి యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా కొంత అడ్వాన్స్డ్గా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్ని డైలీ అటెంప్ట్ చేయడం వల్ల ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా సరే మిస్టేక్స్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో 8 అవర్స్ క్లాసులు నిర్వహించి 1 అవర్ ఎగ్జామ్ నిర్వహించడంతో విద్యార్థుల మధ్యలో మంచి పోటీతత్వం పెరిగి మరి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి ఆల్మోస్ట్ ఈ కోచింగ్ అయిపోయేలోపు 5,000 నుంచి 6,000 బిట్స్ ప్రాక్టీసు అన్ని సబ్జెక్టుల మీద మీరు బాగా ప్రాక్టీస్ చేయడంతో మరి సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. ప్లస్ ఎగ్జామ్స్ రాయడం వల్ల ల్యాక్ ఆఫ్ టైం మెయింటెనెన్స్, చాలామందికి కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి కూడా మరి ఎగ్జామ్ ప్రాక్టీస్ లేకపోవడంతో సరైన టైంకి ఆన్సర్ పెట్టకపోవడంతో చాలామంది ఎగ్జామినేషన్ లూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ సెషన్లో మీకు ఖచ్చితంగా మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వేగంగా ఆన్సర్ చేసేటటువంటి క్యాపబిలిటీ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ అదేవిధంగా ఇంగ్లీషు ట్రై మెథడాలజీకి సంబంధించినటువంటి మరి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, యూనిక్ టఫ్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇటువంటి సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాటిని ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు అందించడంతోనే ఆ సబ్జెక్ట్ మీద మంచి మార్కులు గెయిన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే 8 అవర్స్ క్లాసు 1 అవర్ ఎగ్జామ్తోనే మీకు సబ్జెక్ట్ మీద 100% మంచి నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే మా దగ్గర ఎవరైతే స్టేట్ టాపర్స్గా మరి విద్యార్థులు సాధించారో చాలా వరకు మరి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ల నుంచి మరి వాళ్ళు ర్యాంక్ సాధించడం జరిగింది. ప్రతిసారి కూడా డిఎస్సి నిర్వహించే ముందు ఎగ్జామ్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ ఇంటెన్సివ్ బ్యాచెస్ అనేది ముందు తీసుకురావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వదలుచుకున్నారో వారందరూ కూడా మరి నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లోకి మీ యొక్క నెంబర్ని, మీ యొక్క పేరుని రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించండి, 9000654713 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ యొక్క నేము, మీ యొక్క సబ్జెక్టు, మీది ఏ డిస్ట్రిక్ట్ అనేది మీరు ఈ యొక్క వాట్సాప్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి.
అదేవిధంగా ఇంటెన్సివ్ బ్యాచ్లో లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వదలుచుకున్నారో వారందరూ కూడా మరి ముందుగా అడ్వాన్స్డ్గా మరి 300 రూపీస్ పెట్టి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ కోసము మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యొక్క బ్రాంచెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసినట్టయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి మొట్టమొదటిసారిగా కాంపిటీషన్ పెరిగింది కాబట్టి మరి ఖచ్చితంగా అన్ని వైపుల నుంచి విద్యార్థి సమాచారం సేకరించుకోవాలి. అడ్వాన్స్డ్గా మరి అదర్ కాంపిటేటివ్ ఫెలోతో పోల్చుకున్నప్పుడు మనం ముందు ఉండడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో భాగంగా మరి మొట్టమొదటిసారిగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి ఆఫ్లైన్లో ఎలాగైతే 20 సంవత్సరాల నుంచి మరి అద్భుతమైనటువంటి టీచింగ్ క్లాసెస్ని బోధిస్తున్నటువంటి ఫ్యాకల్టీస్ ద్వారా ఆన్లైన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఆల్మోస్ట్ 2000 to 3000 పీపుల్ మా యొక్క ఆన్లైన్ క్లాసెస్ ఇప్పటికే పర్చేజ్ చేసుకోవడం జరిగింది. మరి ఎవరైతే ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో ఆ విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ఆన్లైన్కి సంబంధించిన SGT క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వ్యూహం మీరు జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి DSE జాబ్ సాధించాలంటే ఎక్కడ కూడా మనం అవకాశం తీసుకోవద్దు. అన్ని రకాలుగా మనం కరెక్ట్గా ప్రయత్నం చేయగలిగితేనే సబ్జెక్ట్ మీద మనకు పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ మనకు కేటాయించినటువంటి సమయము 2 నెలలు కేటాయించడం జరిగింది. ఇప్పటికే టెట్ ఎగ్జామినేషన్ రాసి కోచింగ్ సెంటర్లోకి వచ్చి జాయిన్ అయ్యే లోపు ఆల్మోస్ట్ మరి కొంత టైం పడుతుంది. మరి మనకు మిగిలిపోయే టైం కూడా మీరు గమనించినట్టయితే ఒక 2 నెలల సమయం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 నెలల్లో కేవలం కోచింగ్ సెంటర్కి సంబంధించిన క్లాసెస్ జరిగేంత వరకు, సబ్జెక్ట్ జరిగేంత వరకు వెయిట్ చేస్తే మనం ఒక సబ్జెక్టు మీద మంచి పట్టు సాధించడానికి ఆ సబ్జెక్ట్ జరిగితేనే మనం దాని మీద మనం రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవడం వల్ల మరి విద్యార్థికి మరి ఫర్ ఎగ్జాంపుల్ ట్రై మెథడ్స్ లాంటి సబ్జెక్ట్ జరగాలంటే ఖచ్చితంగా కంటెంట్ కొంత అయిపోయి ఉండాలి. మరి కంటెంట్ అయిపోయేంత వరకు స్టూడెంట్ మరి ఆ యొక్క ట్రై మెథడ్కి సంబంధించిన సార్ వచ్చి క్లాసులు చెప్పడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా మరి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో కనుక ఉన్నట్టయితే విద్యార్థి ఇటు మార్నింగ్ మొత్తం కూడా ఆఫ్లైన్లో క్లాసులు వింటూ ఈ ఆన్లైన్లో కూడా మొత్తం టోటల్ SGTకి సంబంధించిన క్లాసెస్ మొత్తం కూడా ఆన్లైన్లో మా యొక్క యాప్లో ఉన్నాయి కాబట్టి అది కూడా ఫ్రీగా యాక్సెస్ ఇవ్వడంతో విద్యార్థి మరొక్కసారి ఆన్లైన్లో కూడా క్వశ్చన్స్ని మళ్ళీ ఒకసారి చూసుకొని మరి మరింత సమాచారం అడ్వాన్స్డ్గా ముందే ప్రిపేర్ అయ్యి క్లాసెస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇటు ఆన్లైను ఇటు ఆఫ్లైన్లో సమాచారం సేకరించడంతోనే విద్యార్థికి ఈ 2 నెలల్లో సరైన టైంలో సబ్జెక్ట్ మీద మీకు మంచి కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే కేవలం ఆఫ్లైన్లో ఈ 2 నెలల్లోనే మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. ఇటుపక్క ఆన్లైన్ కూడా మీ దగ్గర ఉన్నట్టయితే ఈ ఆన్లైన్తోనే మీరు ఖచ్చితంగా కొంత సమయం కేటాయించి మరి ఈ యొక్క ఆన్లైన్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ను కూడా ముందే ప్రిపేర్ అవ్వడంతో సబ్జెక్ట్ మొత్తం కూడా సిలబస్ సమయానికి మీకు పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్లో ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో వారందరికీ కూడా మన అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీతోనే మరి వీడియోస్ అన్నీ కూడా షూట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆఫ్లైన్లో మన క్లాసెస్ చెప్తారో అదే సార్లతోని ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఫెసిలిటీ కూడా మీకు అడ్వాన్స్డ్గా మీకు అందుబాటులోకి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మరి కోచింగ్ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ యొక్క అనుభవము, ఇన్స్టిట్యూట్ యొక్క అనుభవంతో పాటు మరి మంచి మెటీరియల్ కూడా మనకు అందుబాటులో కనుక ఉన్నట్టయితే లేటెస్ట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి, మరి అదేవిధంగా చాప్టర్ల వారీగా ప్రతి చాప్టర్ అయిపోగానే వెంటనే ఆ చాప్టర్ వెనకాల మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, DSEలో టెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ స్టడీకి సంబంధించినటువంటి మెటీరియల్లో మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క స్టడీ మెటీరియల్ కూడా ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి ఫ్రీగా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 7 to 8 బుక్స్ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇటు ఆఫ్లైన్లో ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవుతే ఆఫ్లైన్ క్లాసెస్ వస్తాయి, ఆన్లైన్ క్లాసెస్ రావడం జరుగుతుంది, స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మరొక విషయము మరి ఏదైతే మరి ఇంగ్లీషు, మ్యాథ్స్, మెథడ్స్ ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి ఆల్మోస్ట్ ఈ యొక్క ఇంగ్లీషు, మ్యాథ్స్, మెథడ్స్ నుంచి 40% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ను కూడా మీ క్లాస్ రూమ్లో మరి అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
జరుగుతుంది. ఇటు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లో మరి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ప్రాక్టీస్ ఉండడంతోనే ఖచ్చితంగా విద్యార్థికి కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి 33 జిల్లాల నుంచి విద్యార్థులు మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి రావడం జరుగుతుంది. మరి ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఉమెన్ సెక్షన్ ఎక్కువగా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి మరి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి సాధారణంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి ఎస్పెషల్లీ లేడీస్ సెక్షన్లో భాగంగా ఫుల్ సెక్యూరిటీతోని మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. హాస్టల్ కూడా లేడీస్కి జెంట్స్కి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ కనుక మీరు గమనించినట్టయితే కంప్లీట్లీ జాబ్ టార్గెట్ ఖచ్చితంగా డిఎస్సిలో మనం విజేతగా నిలబడడానికి నాకున్నటువంటి అనుభవంతోనే ఈ ప్లానింగ్ ప్రిపరేషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు మరి డిఎస్సి ఎస్జిటిలో విజేతగా నిలబడాలనుకున్నారో ఆ విద్యార్థులందరూ కూడా మరి గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా డిఎస్సిలో మీరు విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. సాధారణ విద్యార్థులు కూడా ప్రాక్టీస్ మ్యాక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటి సిద్ధాంతంతోనే మరి స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి సబ్జెక్ట్ మీద మంచి పట్టు సాధించి ఈరోజు విజేతలుగా నిలబడడం జరిగింది. సో అటువంటి మరి విద్యార్థుల్ని తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మరి విద్యార్థులు మరి కోచింగ్ రాలేనటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మీరు కనుక మరి గూగుల్ ప్లే స్టోర్ సెల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అని చెప్పి కనుక మీరు కొట్టినట్టయితే మరి ఈ యొక్క మన యొక్క యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా కూడా మీరు గమనించినట్టయితే మరి యొక్క సెల్ ఫోన్లో భాగంగా మన యొక్క యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో మీరు ఈ విధంగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అని కొట్టినట్టయితే ఈ ఎంబ్లంతోని మీకు మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ అనేది ఉండడం జరుగుతుంది. యాప్లోకి ఎంట్రీ అయిన తర్వాత మీరు స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఆ స్టోర్ అనే ఆప్షన్లో కనుక మీకు వెళ్ళినట్టయితే లేటెస్ట్గా 2023కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఫ్రెష్ వీడియోస్ మన యొక్క యాప్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే మరి లాక్డౌన్లో ఉన్నటువంటి వీడియోస్ని అప్పుడు 3 సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి వీడియోస్ని ఇప్పటికి కూడా సేల్ చేయడం జరుగుతుంది మార్కెట్లో. మరి సిలబస్లో చాలా మార్పులు జరిగినాయి. మరి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ ఎప్పుడైతే ఎంట్రీ అయిందో ఆటోమేటిక్గా మరి ఆల్మోస్ట్ 3000 పీపుల్ హ్యావ్ బీన్ పర్చేస్డ్ డిఫరెంట్ కోర్సెస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్ అండ్ తెలుగు అండ్ డిఎస్సి ఎస్జిటి మరి ఇటువంటి కోర్సెస్ అన్నిటిని కూడా 3000 పీపుల్ పర్చేస్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే మీరు డిఎస్సికి ప్రిపేర్ అవ్వదలిచి మరి కోచింగ్ రాలేనటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్లో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా అతి తక్కువ ఫీజుతోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థికి రీచ్ అవ్వాలి అన్న ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్లో అద్భుతంగా ప్రదర్శన చేస్తుందంటే ఈ స్థాయిలో నిలబడిందంటే కారకులైనటువంటి మన యొక్క విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మరి రీజనబుల్ పేమెంట్తోనే 999 అనేటువంటి మరి ఆ యొక్క మార్కుతోని మీకు మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఆ యాప్లో కంప్లీట్గా ఏ విధంగా అయితే ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామో అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఎగ్జామ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా నిర్వహించి స్టేట్ వైడ్గా ర్యాంకింగ్ కూడా తీయడానికి కూడా ఆన్లైన్లో అవకాశం ఉంటుంది. సో ఇటు ఆన్లైన్లో వీడియోస్తో పాటు అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా దానికి యాడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మరి ఏ విధంగా అయితే ఆఫ్లైన్లో క్లాసెస్ జరుగుతాయో అదే బ్యాలెన్స్డ్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన యాప్లో పెట్టడం జరిగింది. ప్లీజ్ పర్చేస్ దట్ వీడియోస్ దోస్ స్టూడెంట్స్ హూ కెనాట్ ఏబుల్ టు కమ్ టు ద ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆఫ్లైన్ కోచింగ్. ఆన్లైన్లో మన యొక్క సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా మీకు ఈ యొక్క యాప్ అనేది మరి వీడియోస్ అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి ఫైనల్లీ మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఇట్స్ అ ఫేమస్ యూట్యూబ్ ఛానల్ మీ అందరికి కూడా తెలుసు. ఆల్మోస్ట్ 1 lakh స్టూడెంట్స్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రతిరోజు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన డెమో క్లాసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవాలనుకున్న విద్యార్థులు
విద్యార్థులందరూ కూడా ఆ క్లాస్లో సార్ ఎలా చెప్పడం జరుగుతుంది, మరి ఏ విధంగా టీచింగ్ చేస్తున్నాడు అనేవి ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన సార్ల యొక్క డెమోలన్నీ కూడా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఛానల్ మీరు గమనించినట్టయితే మీరు యూట్యూబ్లో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ నల్గొండ యూట్యూబ్లో కనుక మీరు అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అండ్ నల్గొండ అని కనుక మీరు కొట్టినట్టయితే మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా అప్డేటెడ్ ఆఫ్లైన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈరోజు తరగతి గదిలో ఎటువంటి క్లాసెస్ చెప్పడం జరిగింది, అండ్ అదేవిధంగా ప్రీవియస్ వారి ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఇంటర్వ్యూస్ అండ్ వారి యొక్క సలహాలు, అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా స్టడీ మెటీరియల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రిపరేషన్, చాలామంది విద్యార్థులకి టాలెంట్ ఉంటుంది కానీ మరి ప్రిపరేషన్ గైడ్ లైన్స్ ఉండదు. అటువంటి విద్యార్థులందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు మరి ఈ యొక్క లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ అండ్ డిఎస్సికి సంబంధించి కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేటెడ్ పాయింట్స్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యూట్యూబ్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అండ్ నల్గొండ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మరి ఈరోజు ఈ వీడియోలో మీకు ఏదైతే డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో కింద మీకు జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే ఈ యూట్యూబ్కి సంబంధించిన వీడియో కింద మరి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వాట్సాప్ లింకులు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నల్గొండ, సూర్యాపేట అండ్ అదేవిధంగా యాదాద్రి, కరీంనగర్, ఖమ్మం, ఈ విధంగా 33 జిల్లాలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఏ జిల్లాకి సంబంధించిన విద్యార్థులు ఆ జిల్లాకి సంబంధించిన వాట్సాప్ లింక్ను కనుక టచ్ చేసినట్టయితే దానిలో కంప్లీట్గా ఆ జిల్లాకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉండడం జరుగుతుంది. ఆ జిల్లాకి సంబంధించిన ఏ అప్డేటెడ్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కంప్లీట్గా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన టీము ఆ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ యొక్క గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఆ గ్రూప్స్లో కంప్లీట్గా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ పాయింట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, గ్రాండ్ టెస్ట్ పేపర్లు అండ్ మన యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క మరి సజెషన్స్, ర్యాంకర్స్ యొక్క సజెషన్స్ అన్నీ కూడా ఆ గ్రూప్స్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ వీడియో కింద మేము ఉంచినటువంటి ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి వాట్సాప్కి సంబంధించిన లింకులు పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా ఆ వాట్సాప్ లింకు మీ జిల్లాలు బేస్ చేసుకొని ఆ వాట్సాప్ లింకులో మీరు జాయిన్ అయినట్టయితే డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము, ప్రీవియస్ పేపర్సు, గ్రాండ్ టెస్ట్ పేపర్లు, మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా సూచనలు, సలహాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి మరి వాట్సాప్ లింకులు కనుక మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్కి సంబంధించిన లింకులో కనుక మీరు జాయిన్ అయినట్టయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి దీనికి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్ ఫీజు కనుక మీరు గమనించినట్టయితే కంప్లీట్గా 14,000 రూపీస్, 14,000 రూపాయల కోచింగ్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. ఈ 14,000 రూపాయల కోచింగ్ ఫీజులో ఆఫ్లైన్ క్లాసెస్ వస్తాయి అండ్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ మొత్తం కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. అండ్ లేటెస్ట్ స్టడీ మెటీరియల్ కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మరి ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది కరెక్ట్గా 2 months పర్ఫెక్ట్గా నిర్వహించడం జరుగుతుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక పోస్ట్ పోన్ చేసినట్టయితే చాలా వరకు ఈ ఎగ్జామినేషన్లో భాగంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి విద్యార్థుల నుంచి ఉంది. తీవ్రంగా విద్యార్థులు కూడా ఒత్తిడి పడుతున్నారు. దీన్ని బేన్ చేసుకుని గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ యొక్క డేట్ను కూడా కొంత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ డేట్ ఎక్స్టెన్షన్ చేస్తే కనుక వరుసగా గ్రాండ్ టెస్టులు అండ్ స్లిప్ టెస్టులు కూడా నిర్వహించడానికి మన అవనిగడ్డ
అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఎప్పుడు కూడా ముందు ఉండడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకి నిరంతరం కూడా రేపు మీరు రాబోయే డిఎస్సిలో మీరు విజేతలుగా నిలబడే విధంగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ టీము అండ్ మేనేజ్మెంటు నిరంతరం కూడా ముందుండి మిమ్మల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. సో అవర్ హైదరాబాద్ బ్రాంచ్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ డిఎస్సి SGT బ్యాచ్ ఆన్ 17th Sunday morning 10 o'clock and please come and see the classes and join in this DSC SGT intensive batch. ఖచ్చితంగా మిమ్మల్ని విజేతగా నిలబడే విధంగా మన టీం ఎప్పుడు కూడా ముందుండి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. I wish you all the best to all of you. Thank you very much.